నమస్తే నేను దేవి వెల్కమ్ టు లైవ్ షో 1,03,558 అక్షరాల 1,03,000 పైచిలుకు కేసులు ఈ రోజు ఒక్కరోజే దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 1097, ఇక ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే 1326 కేసులు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది. ఎవరికీ భయం లేదు. మాస్కులు పెట్టుకోరు, సామాజిక దూరాన్ని పాటించరు, పార్కులు, పబ్బులు, రెస్టారెంట్లు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. కానీ కరోనా చాప కింద నీరులా మనల్ని ఆవహిస్తోంది, ప్రాణాలు తీసేస్తోంది. ఈ నిజాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఈ రోజు ఒక్కరోజే నమోదైన కేసులు తీసుకుంటే కనుక మనం ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నాము అంటే, ఒక్కరోజులో 1,03,558 కేసులు నమోదైతే 10 రోజుల తర్వాత మన పరిస్థితి ఏంటి? అలాగే ఏప్రిల్లో 2వ వారంలో పీక్ స్టేజ్కి చేరుకుంటా ఉంటున్నారు. మరి మనకున్నటువంటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత, మనం చేస్తున్నదేంటి? దీని గురించి మనతో మాట్లాడడానికి లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రస్తుతం ప్రవీణ్ గారు, ఫిజిషియన్. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. అలాగే బయట నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ ముఖర్జీ గారు, కార్డియాలజిస్ట్. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి, లైవ్ షో. అలాగే విజయవాడ నుంచి రామారావు గారు, ఆయన పీడియాట్రిషియన్. వెల్కమ్ టు అవర్ లైవ్ షో అండి. ఫస్ట్లీ ప్రవీణ్ గారు, దాదాపు బయట చూస్తే ఎక్కడా కరోనా ఉన్నట్టే కనిపించటం లేదు. అందరూ కూడా మాస్కులు పెట్టుకోరు, సామాజిక దూరం పాటించరు. స్టాటిస్టిక్స్ చూస్తుంటే 1,03,000 పైచిలుకు కేసులు. ఒక్క రోజులో 1,03,000 పైచిలుకు అయితే ఇక మనం 2 వారాల తర్వాత మన పరిస్థితి ఏంటి? ఎవరికి భయం లేదండి, ఎవరు మాస్కులు పెట్టుకోవట్లేదు. ఈరోజు ఒక సికింద్రాబాద్ నుంచి బంజారా హిల్స్కి రావాలంటే సుమారుగా గంట సేపు పట్టింది. అందరూ రోడ్ల మీదే ఉన్నారు. కోవిడ్ వస్తే వచ్చిన రోజు భయపడుతున్నారు. లేదంటే ఏం కాదు, మనం వ్యాక్సిన్ వేయించుకున్నాం, కేవలం ఒక షాట్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు, మాస్కులు అందరూ దించేశారు. ఈ రకంగా నడుస్తే కేవలం జస్ట్ మార్చ్ 14, 15 ఆ సమయంలో చూస్తే సుమారుగా ఇప్పుడున్న కేసుల్లో 10% కేసులు కూడా లేవు. అంటే 15 రోజుల లోపల మన కేసులు ఆల్మోస్ట్ 10 రెట్లు పెరిగాయి. హాస్పిటల్స్ అన్ని నిండిపోతున్నాయి, ఐసీయూల్లో ప్లేస్ లేదు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదే రకంగా కంటిన్యూ అయితే ఇంకో 10-15 రోజుల తర్వాత హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిటరలీ కొలాప్స్ అయిపోతుంది. తెలంగాణలో మనకున్న బెడ్స్ సుమారుగా 16,000 నుంచి 18,000 బెడ్లు ఉన్నాయి. ఇదే బెడ్స్ తోటి మనం ఇంకొక 10-15 రోజుల తర్వాత ఎలా ఉంటుంది? డిశ్చార్జీలు తగ్గిపోతాయి. అందరూ చెప్పుకునేది ఏంటంటే ఈసారి ఈ స్ట్రెయిన్ తోటి అంత సీరియస్నెస్ లేదు, అన్నీ చాలా తప్పు. కొత్త స్ట్రెయిన్స్ చూస్తున్నాం. యూకే స్ట్రెయిన్, సౌత్ ఆఫ్రికన్ స్ట్రెయిన్, బ్రెజిలియన్ స్ట్రెయిన్. ఆల్రెడీ బ్రెజిల్ పరిస్థితి చూస్తూనే ఉన్నాం. బ్రెజిల్ సుమారుగా ఆల్మోస్ట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాప్స్ అయిపోయింది. రైట్. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న స్ట్రెయిన్ సౌత్ ఆఫ్రికా అండ్ బ్రిటన్ ది ఈక్వల్ గా ఉందా, లేకపోతే కొత్త స్ట్రెయిన్? మాట్లాడదాము. ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు డాక్టర్ రామచంద్ర గారు, కార్డియాలజిస్ట్. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. రామచంద్ర గారు, మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. గత సంవత్సరం మాట్లాడుకున్నాం, ఇప్పుడు సెకండ్ వేవ్ నుంచి స్టార్టింగ్ నుంచి మాట్లాడుకున్నాం. దాదాపు 10ల నుంచి వేలలోకి వచ్చింది, 1,00,000కు చేరువ అయిపోయాం. అసలు పరిస్థితి చూస్తుంటే కట్టడి చేయడం సాధ్యమయ్యే పనేనా? ఓ పక్క వైరస్ విజృంభిస్తోంది ర్యాపిడ్ స్పీడ్తో, వ్యాక్సినేషన్ చాలా మందకొడిగా ఉంది. రెండింటినీ ఈక్వల్ చేయడం అనేది సాధ్యం కాదు. కంట్రోల్ చేయడం ఎలా? కంట్రోల్ చేయటం మెయిన్లీ మన లాస్ట్ టైం లాగానే సోషల్ డిస్టెన్సింగ్, మాస్కింగ్, హ్యాండ్ వాషింగ్. సో అది ఏంటంటే లాస్ట్ టైం చాలా భయపడి ఒకసారి లాక్డౌన్ చేసి, లాక్డౌన్ తర్వాత కూడా చాలామంది దే యూస్ టు ఫాలో దీస్ థింగ్స్. ఇప్పుడు ఏంటంటే ఆ భయం పోయింది. సో ఒకసారి ఆల్మోస్ట్ ఒక 6 months బాగా కోవిడ్ తగ్గిపోవడంతో ఇదేదో ఇండియా ఏదో స్పెషల్ కంట్రీ, అందరూ కూడా వేరే కంట్రీస్లో కూడా మాట్లాడుకోవటం ఏంటంటే ఇండియాలో డెత్ రేట్స్ బాగా తక్కువ, ఇలా ఎలా అయ్యింది. ఈ డిస్కషన్ అంతా కూడా మన వాళ్ళకి కూడా సమ్హౌ దే ఫెల్ట్ దట్ దే ప్రొటెక్టెడ్, అంటే మనకేం అవ్వదులే అని. సో మరి వేరే కంట్రీలో అయ్యేది మనకు మాత్రం ఎందుకు అవ్వదు? ద సేమ్ వేరియంట్స్ విల్ క్రియేట్ ఎ హెవాక్ హియర్. అదే అవుతుంది. సో ఇప్పుడైనా సరే ఏంటంటే మాస్క్ మ్యాండేట్ అనేది వ్యాక్సిన్స్ కన్నా కూడా ఇంపార్టెంట్ కాబట్టి గవర్నమెంట్ దాన్ని బాగా పాపులరైజ్ చేయగలదు. గవర్నమెంట్ చేయగలదు కావాలంటే. ఎలాగైతే కోవాక్సిన్ పాపులరైజ్ చేసిందో అలాగే మాస్కింగ్ని కూడా బాగా మ్యాండేట్ చేయటం, దాన్ని బాగా పాపులరైజ్ చేయటం, మాస్క్ వాడిన వాళ్ళకి ఎంతో కొంత ఫైన్ వేయటం, ఇవన్నీ కూడా చేస్తే ఇప్పుడు మరి ఇంత సడన్గా మీరు అన్నట్టు ఇప్పటికిప్పుడు మనం వ్యాక్సినేషన్ ర్యాంపప్ చేసి దీన్ని ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ని మనం మ్యాచ్ చేయలేం ఈ వ్యాక్సిన్స్ ద్వారా. సో మనం చేయగలిగేది ఏంటంటే మాస్కింగ్ ఒకటి మాత్రం తేలిగ్గా మ్యాచ్ చేయగలం. అలాగని లాక్డౌన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఆప్షన్ ఇప్పుడు అందరూ అంటున్నారు. చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం.
ఆ ఎకానమిక్ ఇంపాక్ట్ అది ఇంకా కూడా దీన్ని ఇట్ కెన్ మేక్ థింగ్స్ వర్స్ కాబట్టి లాక్డౌన్ అనేది పనికిరాదు వద్దు అనుకుంటున్నారు చాలా మంది. లోకలైజ్ లాక్డౌన్స్ ఎంత యూస్ఫుల్ ఎవరికి తెలియదు. అట్ ద సేమ్ టైం పబ్లిక్ గ్యాదరింగ్స్ అనేది స్ట్రిక్ట్ గా ఇంపోజ్ చేయాలి. ఏంటంటే ఈ సినిమా థియేటర్లోనే వేరే చోట పబ్లిక్ గ్యాదరింగ్ అయినా సరే స్ట్రిక్ట్ గా రెస్ట్రిక్ట్ చేసి మాట్లాడదామండి. డాక్టర్ ముఖర్జీ గారితో కూడా మాట్లాడదాం. ముఖర్జీ గారు, గత సంవత్సరం ఇదే రోజు మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉన్నాం కరోనా గురించి. ఎపిడమాలజిస్టులు అలాగే పబ్లిక్ హెల్త్ లో ఉన్న వాళ్ళు దాదాపు హెచ్చరిస్తూనే ఉన్నారు, మళ్ళీ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా వస్తుంది, అందరూ జాగ్రత్తగా ఉండాలి అని. కానీ ఎక్కడ జరిగింది లోపం? ఇదేదో ఒక్క రోజులో జరిగింది కాదు. మనం మార్చి నుంచి చూసుకుంటే 4 వారాల్లో 4 గంటలైంది. ఈ రోజు 1,03,558 కేసులు. రేపొద్దున పరిస్థితి ఊహించుకుంటేనే భయం వేస్తోంది. ఎలా కట్టడి చేయగలం? అంటే మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ముందుగా కేసెస్ బాగా తగ్గిపోయినప్పుడు, అంటే జనవరిలో డిసెంబర్లో, అప్పుడు పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఇంత గట్టిగా చెప్పలేదు ఖచ్చితంగా వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పలేదు. ఎందుకంటే ఎవరికి తెలియదు మళ్ళీ ఇంత తీవ్రంగా వస్తుందని, ఇంత ఉధృతంగా వస్తుంది అని. కొంతమందిని అట్లాగే హెచ్చరిస్తూనే ఉన్నాం, మేము భయపడి హెచ్చరించాం తప్ప ఖచ్చితంగా ఎవరికి తెలియదు ఈ వైరస్ గురించి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది. అందుకని ప్రజల్లో ఒక విధమైన ఓకే మనం బయటపడిపోయాం అన్న ఫీలింగ్ బలంగా నాటుకుపోయింది. ఒకటి. రెండోది, మన ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి ఒక మేజర్ డిఫరెన్స్ చూసినట్లయితే, సెకండ్ వేవ్ లో వైరస్ ట్రాన్స్మిసిబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ దగ్గర నుంచి ఇంకొక పేషెంట్ దగ్గరికి ఎవరికి ట్రాన్స్మిట్ అవుతుంది అనేది ఇప్పుడు చాలా అధికంగా ట్రాన్స్మిట్ అవుతుంది ఇంతకు ముందు కన్నా. ఒకసారి ఒకరికి వచ్చిందంటే ఇంట్లో అందరికి ఆల్మోస్ట్ పాజిటివ్ వచ్చేస్తుంది ఈసారి. అంటే ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉంది. అంటే ఇంతకు ముందు మనం పెట్టుకున్న మాస్క్ రకంగా ఇప్పుడు పెట్టుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ అయ్యే అవకాశం లేదు. ఇంతకు ముందు పెట్టుకున్న మాస్క్ కన్నా ఇప్పుడు ఎక్కువ జాగ్రత్తగా మనం మాస్క్ పెట్టుకోవాలి, ఎక్కువ ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం అంటే లాస్ట్ టైం తీసుకున్న ప్రికాషన్సే ఇప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, కొత్త వేరియంట్స్ తోనూ ట్రాన్స్మిసిబిలిటీ పెరిగిన వైరస్ తోనూ మనం డీల్ చేస్తున్నప్పుడు మనం మాస్క్ ని బెటర్ గా పెట్టుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ పెట్టుకున్న మాస్క్ ని కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పటికే మనం సరిగ్గా పెట్టుకోవట్లేదు. ఇంకొక విషయం చూసుకుంటే, వ్యాక్సిన్స్ తీసుకున్నట్లయితే వ్యాక్సిన్స్ వేసుకోవడానికి ఒక గోల్డెన్ పీరియడ్ మనం అనుకున్నాం. ఎన్టీవీలోనే చెప్పాను, మనం ఒక మంచి స్వీట్ స్పాట్ లో ఉన్నాము. ఇప్పుడు మనం జనవరి ఫిబ్రవరిలో ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ లేవు, ఇప్పుడు మనం వేగంగా ఇచ్చుకోవాలి. అంటే డాక్టర్ ముఖర్జీ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, మాస్కులు చాలా బెటర్ గా పెట్టుకోవాలంటే N95 కంటే ఇంకేదైనా బెటర్ గా రావాల్సిన అవసరం ఉందా? అట్లా లేదండి. మాస్క్ బెటర్ గా పెట్టుకోవడం అంటే నేను చెప్పేది ఏంటంటే, క్లాత్ మాస్క్ అయినా సర్జికల్ మాస్క్ అయినా పర్వాలేదు. హై రిస్క్ ఎన్విరాన్మెంట్ లో ఉండే వాళ్ళు N95 మాస్క్ పెట్టుకోవాలి. మాలాగా చేసే వాళ్ళు మాత్రం N95 మాస్క్ పెట్టుకోవాలి, ఓకే. బట్ ప్రజలు క్లాత్ మాస్క్ పెట్టుకున్నా, సర్జికల్ మాస్క్ పెట్టుకున్నా అది పర్ఫెక్ట్ గా పెట్టడం అనేది అలవాటు చేసుకోవాలి. అంటే చెరకు రసం బాటిల్ ఒక చేతిలో పట్టుకొని మాస్క్ తీసి చెరకు రసం దాగి మళ్ళీ మాస్క్ పెట్టుకుని, మాస్క్ తీసి చెరకు రసం తీసుకుని మళ్ళీ పెట్టుకుంటే ఏం ఉపయోగం? ఈ మాస్క్ తీసి పాకెట్ లో పెడతారు కొంతమంది. ముక్కు కిందకు వస్తే అందరికి, ఎంత జాగ్రత్తగా ఉండే వాళ్ళైనా సరే ముక్కు కిందకు వస్తూనే ఉంది. అంటే పెద్దవాళ్ళు ఆల్మోస్ట్ 8-10 నెలల నుంచి బయటికి రాని వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారు. బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు మాస్క్ కొంచెం ముక్కు కిందకి పెట్టుకున్నారు, ఏం కాదని అనుకున్నారు. లాస్ట్ టైం లాగా కాదు ఈసారి. మాస్క్ బెటర్ గా పెట్టుకోవడం అంటే, మీరు ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ముక్కు బ్రిడ్జ్ మీద నుంచి మాస్క్ కిందకి దిగకూడదు. మళ్ళీ ఇంటికి వెళ్లే వరకు మీరు వాటర్ తాగాలన్నా సరే మీరు ప్రత్యేకంగా ఓపెన్ ఎయిర్ లో గానీ, లేకపోతే పక్కన ఎవరు లేనప్పుడు గానీ చూసి తాగేసి మళ్ళీ మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మా పిల్లవాడిని బార్బర్ షాప్ కు తీసుకెళ్తే అక్కడ మాస్కులు పెట్టుకోవట్లే, వాళ్ళు చేసేవాళ్ళు పెట్టుకోవట్లే, గట్టిగా గద్దించి పెట్టించాల్సిన అవసరం వచ్చిందనమాట. అంటే లోపల ఇండోర్ ఏరియాస్ లో ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, పెట్టుకునేటట్టు ఇన్సిస్ట్ చేయాలి మనం. అది మాస్క్ పెట్టుకున్న వాడిని చూసి ఎగతాళి చేయటం అనేది పోవాలి. ఎందుకంటే కోవిడ్ మీరు అంటున్నట్టు ఈసారి కొంచెం ఈజీగా లేదు. అంటే మరణాల పర్సంటేజ్ మనకి మారలేదు, మరణాల సంఖ్య ఇప్పుడు తక్కువ ఉంది. అంటే ఇండియాలో ఎంతమంది చచ్చిపోతున్నారండి? 1.5% మంది చనిపోతున్నారు. అంటే ఇవాళ 103,000 మంది కేసులు వస్తే 1,500 మంది చచ్చిపోతారు. కాకపోతే ఇవాళ చచ్చిపోరు. ఈ 105,000 మందికి ఇవాళ వచ్చినాయి కాబట్టి వీళ్ళు నెమ్మదిగా నెక్స్ట్ 15-20 రోజుల లోపల మరణాలు వస్తాయి. కాబట్టి అప్పటికి మనకి 1,500 దాకా మరణాలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఏది 1.5% మార్టాలిటీ కనుక ఉంటే. కాబట్టి మనం మెడిసిన్స్ బెటర్ గా ఇవ్వగలుగుతున్నాం, ట్రీట్మెంట్ బెటర్ గా చేయగలుగుతున్నాం. ఎన్ని రోజులు చేయగలుగుతాం, ఎంత మందికి చేయగలుగుతాం? రైట్, మాట్లాడదాం ముఖర్జీ గారు. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. మనం రామారావు గారి దగ్గరికి వెళదాం. రామారావు గారు,
గత సంవత్సరం మార్చి 2020లో దాదాపు 600 కేసులున్నాయి. అదే సంవత్సరం మార్చి 24కు వచ్చేసరికి 47,262 కేసులు. అంటే ఎంత ఫాస్ట్ ర్యాపిడ్ స్ప్రెడ్ అనేది మనకు ఖచ్చితంగా కనపడుతోంది. ఇంకొక విషాదకర విషయం ఏంటంటే పిల్లల్లో ఇమ్యూన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, పిల్లలకి అటాక్ కాదంటున్నారు. కానీ ఈ రోజు ఎల్బీ నగర్లో ఆర్ఫన్ హోంలో దాదాపు 35 నుంచి 40 మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు. ఆల్మోస్ట్ తెలంగాణ వ్యాప్తంగా కూడా స్కూల్స్ మూసేశారు. ఏం జరగబోతోంది? ఇంకో 2 వారాల తర్వాత మన సిచ్యువేషన్ ఏ విధంగా మారబోతోంది? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, పిల్లల విధంగా చూసుకుంటే స్కూల్స్ అవి స్టార్ట్ అవటం, కాలేజ్ కూడా వెళ్ళటం ఇట్లా జరుగుతుంది అనమాట. సో దాని వలన పిల్లలు ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్ట్ అవటము. సో పిల్లలు ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళకి అంత సివియర్ గా సిమ్టమ్స్ రావట్లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్ చూసుకుంటే ఒక 80 మంది కోవిడ్ పాజిటివ్ వాళ్ళు ఉంటే దానిలో ఒక 2 మాత్రమే పిల్లలు అడ్మిట్ అయి ఉన్నారు అనమాట. 78 మెంబర్స్ అందరూ అడల్ట్స్. సో పిల్లలకి ఒకటేమో ఇన్ఫెక్ట్ అయినా సివియారిటీ తక్కువ ఉంటుంది, అంత సిమ్టమ్స్ ఉండలేదు. మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ ఏసిమ్టమాటిక్ అండి. దాదాపుగా 80-85% ఆఫ్ ది చిల్డ్రన్ కి అసలు సిమ్టమ్స్ ఉండలేదు అనమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు బయటకు వెళ్ళి స్కూల్స్ వెళ్ళి కాలేజ్కి వెళ్ళి వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి వస్తే కనుక వాళ్ళు ఇంట్లో ఉన్న పేరెంట్స్ కి అంటించడము, పేరెంట్స్ తర్వాత గ్రాండ్ పేరెంట్స్. సో పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అబౌవ్ 45 years 50 years ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే కనుక వాళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్ రావడానికి రిస్క్ అది ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ఆబ్వియస్ కాజెస్. సో అట్లాగే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి అదర్ కోమార్బిడిటీస్ ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైపర్టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, క్రానిక్ లంగ్ డిసీజ్ కానీ, అదర్ ఆస్మా కానీ, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్ట్ అవ్వడం, ఇన్ఫెక్ట్ అయితే చాలా సివియర్ గా ఉండడం కూడా జరుగుతుంది. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి గ్రాండ్ పేరెంట్స్ కి అట్లా వస్తుందండి. సో అది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది. సో నేను పిల్లలకి ఇన్ఫెక్ట్ అయ్యారని నేను అంత ఫీల్ అవుతుంది, కాకపోతే వీళ్ళ వల్ల పెద్దవాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. సో అది ఒకటి మనం కట్టడి చేయగలిగితే ఐ థింక్ డెఫినెట్ గా పిల్లల నుంచి ట్రాన్స్మిట్ అవ్వడం అనేది కంట్రోల్ చేయొచ్చు అండి. రైట్ ప్రవీణ్ గారు, మనం ఇందాక మాట్లాడుకున్నాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ఇమీడియట్ గా ఒక సమీక్ష నిర్వహించారు. పంచముఖ వ్యూహంతో వెళ్ళాలి అని, టెస్ట్, ట్రీట్, కరోనా నిబంధనలు పాటించడము. ఇది మనం చెప్పడం కాదు, వాళ్ళతో చేయించగలిగి ఉండాలి. కానీ రాష్ట్రాలు దానికి సమాయత్తంగా ఉన్నాయా? రోజుకు 60,000 కేసులు, 60,000 టెస్టులు చేస్తూ ఉంటున్నారు. కానీ లక్షల్లో కేసులు నమోదైతే రోజుకి 60,000 కేసులు అసలు వీళ్ళు చేస్తున్నారు. దానికి ఆల్మోస్ట్ 10 ఉండొచ్చండి. మనం యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి చూసుకుంటే ICMR లాస్ట్ జూన్లో ఒక సెన్సస్ రిలీజ్ చేసింది. ఈ సెన్సస్ ప్రకారము ఆల్మోస్ట్ 30 times కేసెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు అప్పుడు రిలీజ్ చేశారు. సో ఈసారి కూడా వీళ్ళు చేసే టెస్టింగ్ దానికి, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ కేసెస్ పాజిటివ్ వచ్చేదానికి చాలా అంతర్యం ఉంటుంది. అదొకటే కాకుండా లాస్ట్ టైంకి ఈ టైంకి డిఫరెన్స్ ఏంటి? మనకు లాస్ట్ టైం చాలా మందికి టెస్ట్ చేస్తే 70% వరకు పాజిటివ్ వచ్చేది. ఈ కొత్త వేరియంట్స్ లోపల మనకి ఆ పాజిటివిటీ రావట్లేదు. ఎందుకంటే వైరస్ ఇస్ స్టికింగ్ డౌన్ ద థ్రోట్, ఎక్కువ వరకు లంగ్స్ లోనే ఎక్కువ వరకు ఉంటుంది. ఇంతకుముందు మనకేంటి నేజోఫారింగ్స్ లో, ఆ తర్వాత థ్రోట్ లెవెల్లో, ఈ లెవెల్లో వైరస్ వరకు మనకు తెలిసేది. ఈసారి ఆ పాజిటివిటీ రేట్ తక్కువగా ఉంది. సో అందుకోసం మనం టెస్ట్ చేసినా కూడా సరే ఈసారి చాలా వరకు సిటీ స్కాన్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అది కూడా సిటీ స్కాన్ ఫస్ట్ లో చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. సిటీ స్కాన్ మనం 2nd week ఆఫ్ న్యూమోనియా వస్తుంది అనమాట. సో 5వ రోజు తర్వాత సిమ్టమ్స్ మొదలైన 5వ రోజు 7వ రోజు, సో మనం కేవలం RT-PCR కానీ లేదంటే ర్యాపిడ్ యాంటీజెన్ నెగిటివ్ వచ్చింది కదా అని చెప్పి దీన్ని వదిలేయకూడదు. సిమ్టమ్స్ ఉన్నాయంటే కోవిడ్ పాండమిక్ మధ్యలో ఉన్నాం, 90% కోవిడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏమాత్రం ముక్కులు గారుతున్నా, లేకపోతే రన్నింగ్ నోస్ ఉన్నా, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏదనిపించినా సరే ఖచ్చితంగా. ప్రవీణ్ గారు, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో సీజనల్ చేంజ్ అయింది. సో దట్ కొంతవరకు కూడా మనకి కోల్డ్ రావచ్చు, లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్ రావచ్చు. 10% ఛాన్స్ ఉంది, ఒక 10% ఛాన్స్ ఉంది. ఇంతకుముందు యాక్చువల్లీ మనం పోయిన వేవ్ లో చూస్తే రన్నింగ్ నోస్ అనేది చాలా తక్కువ మందికి ఉంది. ఈసారి ప్రజెంట్ చేసే వాళ్ళల్లో అందరికీ రన్నింగ్ నోస్ చాలా మంది చెప్తున్నారు. అదొకటే కాకుండా లూజ్ మోషన్స్ కొత్తగా మేము చూసేది ఇది ఒక గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు స్మెల్ టేస్ట్ పోయిందని తక్కువగా చూసేవాళ్ళు, ఎక్కువ చూసేవాళ్ళం. ఈసారి స్మెల్ టేస్ట్ పోయిన వాళ్ళు చాలా తక్కువ మంది చెప్తున్నారు. ఎక్కువ వరకు అందరూ లూజ్ మోషన్స్ తో ప్రజెంట్ చేస్తున్నారు. సో ఒక్కొక్క వేరియంట్ ఒక్కొక్క రకమైన సిమ్టమ్ తో ప్రజెంట్ చేస్తా ఉంది. బట్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మనం అనుకుంటే సీరియస్నెస్ ఆఫ్ ద కేస్, అంటే ఇంతకుముందు ఎట్లయితే ఉందో మోర్టాలిటీ, అది మారలేదు పెద్దగా. సో సిక్ అయ్యే వాళ్ళు ఎల్డర్లీ గ్రూప్, ఎక్కువగా 65 పైబడిన వారు, ఎవరికైతే ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు సిక్ అవుతున్నారు. సో ఇది నెగిటివ్ వచ్చింది కదా, సిమ్టమ్ ఉన్నా కూడా నెగిటివ్ వచ్చింది అని చెప్పి అందరితో కలిసి తిరిగే అవకాశం లేదు.
ఒకసారి సిమ్టమ్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి ఒక 10 రోజుల పాటు క్వారంటైన్ అవ్వాల్సిందే. ఎందుకంటే కోవిడ్లో ఇది 90%, పాండమిక్లో 90% ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే ఇది కోవిడ్ మాత్రమే. 10% సీజనల్ కింద మనం తీసుకోవాలి. సో వేరేవి ప్రస్తుతానికి మనం ఫ్లూ కానీ ఇది కానీ ఈ సీజన్ కూడా కాదు ఎక్కువగా చూసేది. మేము ఫ్లూ చూసేది కూడా అప్రాక్సిమేట్గా జూన్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ నుంచి ఇంటెన్సిఫై అవుతాయి ఫ్లూ కేసెస్. సో ప్రస్తుతానికి లూజ్ మోషన్స్ వచ్చినా, గొంతు నొప్పి వచ్చినా, ముక్కులు కారినా, ఏది జరిగినా సరే 90% ఇట్ ఇస్. అంటే ప్రవీణ్ గారు, గతంలో సౌత్ ఆఫ్రికా స్ట్రెయిన్, బ్రిటన్ స్ట్రెయిన్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందన్నారు. కానీ ఇప్పుడు మనం ఏ లెవెల్లో ఉన్నాము, మనకి ఇంత ఫాస్ట్ స్ప్రెడ్ అవుతోంది, అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు హాస్పిటలైజ్ అవుతున్నారు. సో ఇదేంటి అంటే ఈ వేరియంట్ ఏమైనా కొత్తగా అనిపిస్తుందో, ఈ స్పైక్ ని ఎలా చెప్తారు? డెఫినెట్ గా ఇన్ఫెక్షన్స్నెస్ ఎక్కువగా ఉందండి. అంటే ఈజీగా అంటుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ పర్టికులర్ వేరియంట్ తో. ఇప్పుడు యాక్చువల్లీ మనం చూస్తే ఒక 15 days బ్యాక్ ఇండియన్ స్ట్రెయిన్ అనేది ఒకటి కొత్తగా డిస్కవర్ చేశారు అని చెప్పారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ అని చెప్పి దానికి పేరు పెట్టారు. కానీ దానికి ఇంకా దాని వేరియంట్ ఎలా ఉంది, దాని స్ట్రక్చర్ ఏంటి అనేది మనం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కానీ ఐసీఎంఆర్ కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు. కానీ దీని గురించి ఆల్రెడీ డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ గురించి టాక్ నడుస్తోంది. సో మనకి అవైలబుల్ ఈ డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ లో ఉన్నటువంటి సింప్టమ్స్ ఎలా ఉంటాయి? సో ఒకవేళ ఈ బేసికలీ వైరస్ అనేది చాలా లెవెల్స్ లో మ్యూటేట్ అవుతూనే ఉంటుందన్నమాట. ఆ రకంగానే ఫస్ట్ వచ్చిన చైనా స్ట్రెయిన్ కి, ఆ తర్వాత ఇటాలియన్ అన్నాము, ఆ తర్వాత యూకే అన్నాము, తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఇంకో రకమైన మ్యూటేషన్స్ వచ్చాయి, బ్రెజిల్లో ఇంకో రకమైన మ్యూటేషన్స్ వచ్చాయి. బ్రెజిల్ మ్యూటేషన్ వల్ల ఇంకా చాలా మంది సిక్ అవుతున్నారు. ఇప్పుడు ఇండియాలో మనకున్న వైరస్ లోపల ఇండియాలో కూడా ఆల్మోస్ట్ 1000-1500 పైన డిఫరెంట్ మ్యూటేషన్స్ ఐడెంటిఫై చేశారు. కానీ డబుల్ మ్యూటేషన్ అనేది ఏదైతే జరుగుతుందో వైరస్ స్ట్రక్చర్ లోపల, దాని వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది మనకి ఇంకొక నెక్స్ట్ 1 month లో తెలుస్తుంది. సో ఇప్పుడు యాక్చువల్లీ ఏది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనేది మనకి ఇంకా తెలియదు. కానీ మన దగ్గర ఐసోలేట్ చేసిన శాంపుల్స్ లో యూకే స్ట్రెయిన్, సౌత్ ఆఫ్రికన్ స్ట్రెయిన్ చాలా వాటిలో ఐసోలేట్ అయింది. ఈ ఇండియన్ స్ట్రెయిన్ డబుల్ మ్యూటేషన్ వల్ల ఇది ఏ రకంగా ఉంటుంది అనేది వచ్చే 15-20 రోజుల్లో మనకు కూడా తెలిసి వస్తుంది. కానీ ఈ స్ట్రెయిన్స్ అన్నిటిది ఇన్ఫెక్షన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇంతకుముందు ముఖర్జీ గారు చెప్పినట్టు మనం మాస్క్ సరిగ్గా ముక్కు వరకు ఉండాలి, చేతుల్ని సరిగ్గా కడుక్కోవడం, ఆ తర్వాత మనం ఎప్పుడు ఏం వాటర్ తాగాలన్నా, ఫుడ్ తినాలన్నా మాస్క్ దించడం, తాగడం, మళ్ళీ అందరికి ఎక్స్పోజ్ అవ్వడం, ఇలాంటివన్నీ చేస్తా ఉన్నాం. యాక్చువల్లీ ఇంకా మాస్క్ పైన ఇంకో మాస్క్ వేసుకుంటే కూడా సేఫ్ ఏమో. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఒక మాస్క్నే సరిగ్గా వేసుకోవట్లేదు, రెండో మాస్క్ ఎలా వేసుకుంటారు? రైట్. రామచంద్ర గారు, మనం ఎంత మాట్లాడుకున్నా మాస్క్ పెట్టుకోండి, సామాజిక దూరం పాటించండి. మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఎంత ఇబ్బడిముబ్బడిగా బయటకు వస్తున్నారు, ఎవరికీ మాస్కులు లేవు, ఎవరు సామాజిక దూరం పాటించట్లా. వీకెండ్ నైట్ లైఫ్ చూస్తే గనక పబ్బులు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్లో దాదాపు 220 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో ఉంటే కట్టడి చేయడం అనేది మనకు సాధ్యమవుతుందా? అంటే స్కూళ్ళు మూసేసి పబ్బులు, క్లబ్బులు తెరిచేస్తే అయిపోతుందా? అదేనండి, అంటే బేసికలీ గవర్నమెంట్ ఆ మెసేజ్ బాగా స్ప్రెడ్ చేయాలి. ఇందాక కూడా అందదే. ఇప్పుడు మీరు సినిమా థియేటర్లు అన్ని ఓపెన్గా ఉంచారనుకోండి, వాట్ విల్ ద పబ్లిక్ థింక్ దట్ ఇట్ ఈస్ ఓకే టు అంటే కాంగ్రిగేట్. సో అది చాలా స్ట్రాంగ్గా గవర్నమెంట్ అంటే ఈ సోషల్ గ్యాదరింగ్స్ని ఆపాలి. ఇంకోటి మాస్క్ మ్యాండేట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కొన్ని కంట్రీస్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎలాగంటే ఇజ్రాయెల్లో ఇప్పుడు వాళ్ళు 90% వ్యాక్సినేషన్ అంటే అయిపోయి ఆల్మోస్ట్ 100% సింగిల్ డోస్ ఇచ్చినా సరే, వాళ్ళకి 90% తగ్గినా సరే ఇంకా మాస్క్ మ్యాండేట్ తీట్లా. సో మనకి అంత మాస్క్ మ్యాండేట్ అనేది స్టేట్స్లోను, లోకల్ ఏరియాస్లోను బాగా స్ట్రాంగ్గా ఉంటే అందరూ పెట్టుకుంటారు. ఇందాక ఆయన అన్నట్టు బార్బర్ షాప్లో ఎందుకు పెట్టుకోవడానికి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ లా పెట్టుకోవాల్సిందే, పెట్టుకుంటారు అందరూ. ఇండియన్స్ ఆర్ లా అబైడింగ్ పీపుల్. సో కాకపోతే అది పైనుంచి రావాలి. ఏంటంటే మీరందరూ మాస్క్ పెట్టుకోవాలి, దట్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ వే. ఎప్పుడూ అన్నారు ఏంటంటే యుఎస్ సిడిసి డైరెక్టర్ ఎప్పుడూ అన్నాడు ఏంటంటే వ్యాక్సిన్స్ కన్నా కూడా మాస్క్లే బాగా ప్రివెంట్ చేస్తాయి డిసీజ్ అని. స్పెషల్లీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతా ఉన్నప్పుడు మన వ్యాక్సిన్స్ అందరికీ ఇంత ఫాస్ట్గా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మాస్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి గైడ్ లైన్స్ అంటే ఎలా వాడాలి, ఇందాక ముఖర్జీ అన్నట్టు దాన్ని తీయకుండా ఎలా వాడాలి. మెయిన్గా మేము చూసేదండి ఇన్ఫెక్షన్స్ వచ్చేది అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ నుంచి. మీ ఇంట్లో మీ పిల్లల నుంచి రావచ్చు, లేకపోతే వేరే ఫ్రెండ్స్ నుంచి రావచ్చు. యూజువల్లీ కలిసి తింటారు, ఒక 4 కూర్చుని తింటా ఉంటారు. తిన్నప్పుడు మాస్క్ తీస్తారు, మాట్లాడుకుంటారు. లేకపోతే బాగా క్లోజ్గా ఉన్నప్పుడు ఎవరో సరే ఈయన మా ఫ్రెండే కాబట్టి ఈయనకి కోవిడ్ ఉండదు అన్నప్పుడు అదేదో దే థింక్ ఇట్ ఈస్ అ బ్యాడ్ హ్యాబిట్ టు పుట్ ద మాస్క్ అండ్ టాక్. మా దగ్గర పేషెంట్లు వచ్చినప్పుడు కూడా పాపం మాస్క్ తీసి మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళకేదో మాస్క్ ఉంచి మాట్లాడటం అది సభ్యత కాదనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మారాలి. ఏంటంటే మాస్క్ ఉంచుకుని వాడటమే మాట్లాడటమే సభ్యత. ఎలాగంటే ఫస్ట్ కోవిడ్ స్టార్ట్ అయినప్పుడే హాంకాంగ్లో వాళ్ళకి 2 మాస్కులు ఉండేయంట. ఒకటో బయటకు వెళ్ళడానికి పెద్ద మాస్క్,
కాఫీ టీకి వెళ్ళినప్పుడు ఒక చిన్న మాస్క్, సో దట్ యూ కెన్ జస్ట్ పుల్ ఇట్ అండ్ పుట్ ఇట్ బ్యాక్. సో వాళ్ళకి ఏంటంటే చాలా సార్లు ఇట్లాంటి చిన్న చిన్న ఎపిడమిక్స్ వచ్చినాయి కాబట్టి ఆ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో వాళ్ళకి మాస్క్ వేసుకోవడం ముందు నుంచి అలవాటు. మీకు గుర్తుందో లేదో, వెన్ యుఎస్ సిడిసి డైరెక్టర్ అండ్ ఆల్ సెడ్ మాస్క్ ఆర్ నాట్ యూస్ఫుల్, టైవాన్ లో అక్కడ కూడా మాస్క్ వాడేవారు అండ్ దే సెడ్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో మాస్క్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి ప్రాపర్ అవగాహన పబ్లిక్ ఇవ్వటం, ప్రాపర్గా అంటే ఈ మాస్కింగ్ మ్యాండేట్ పెట్టడం, పైనుంచి కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ఎలాగంటే మీకు వ్యాక్సిన్ వాడండి అని ఎలా చెప్తున్నారో ఫోనుల్లో, అలాగే మాస్క్ వాడండి అనేది కూడా చెప్పడం, దానికి ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వటం, ఇప్పుడు తీసేసి మీరు క్లోజ్గా ఉన్నప్పుడల్లా పెట్టుకోవాలి అని. మీరు కనుక ఫుడ్ తీసుకుంటున్నారు అనుకోండి ఒక నలుగురితో, మీరు కొంచెం మూవ్ అవుట్ అయిపోవాలి, మరి తప్పదు. ఆ సోషల్గా అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఉన్నంత కాలం మాస్క్ వాడాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఆ టైంలోనే మీరు మాస్క్ తీయగలరు. అలాగే మాస్క్ తీసినప్పుడు కింద ఎక్కడో పెట్టినప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు ఈ ఫోమైట్స్ లాగా దాని మీద వైరస్ ఎక్కొచ్చు కాబట్టి దాన్ని జాగ్రత్తగా చెయ్యి కొంచెం క్లీన్ చేసుకుని, ఆ ఏరియా క్లీన్ చేసుకుని మాస్క్ పెట్టుకుని మళ్ళీ యూ షుడ్ పుట్ బ్యాక్ ద మాస్క్. సో మనం ఆయన ఇందాక అన్నట్టు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకున్నారంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా మాస్క్ తీయకూడదు. అది కూడా ఒక 4-5 మాస్కులు పెట్టుకోవచ్చు, మీరు రీసైకిల్ చేసుకోవచ్చు వన్స్ ఇన్ 5 days. క్లాత్ మాస్కులు అయితే యూజువల్లీ 2 మాస్కులు వాడుకోవడం బెటర్ అని ఆల్రెడీ సిడిసి వాళ్ళు అందరూ కూడా చెప్పారు. డబల్ మాస్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. రైట్, మాట్లాడదామండి. ప్రస్తుతం ఒక బ్రేక్ తీసుకుందాము. ర్యాపిడ్ స్పీడ్తో వైరస్ వ్యాప్తి చెందుతోంది. బెల్జియం, అమెరికాని మించిపోయి రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం ఏం చేయాలి, ఎలాంటి కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి? నాన్ ఎసెన్షియల్ క్లబ్బులు, పబ్బులు, వీకెండ్ నైట్ లైఫ్స్ ని కట్టడి చేయకుండా ప్రజల్ని మాస్క్ పెట్టుకోండి, సామాజిక దూరం పాటించండి అంటే వింటారా? ప్రభుత్వాల పాత్ర ఎంత? ప్రజలు చేయాల్సిందేంటి? కరోనా కట్టడికి మనం చేయాల్సిందేంటి? డాక్టర్ ముఖర్జీ గారు, మీతోనే మాట్లాడుతున్నానండి. వైరస్ నగరాల నుంచి గ్రామాలకు వెళితే ఊహించడమే చాలా కష్టం. ఎందుకంటే గతంలో లాక్డౌన్ ఉంది, లేకపోతే గ్రామాల్లో విలేజెస్ లో ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు కంచెలు వేసుకున్నారు, ఎవరిని రానివ్వలేదు, చాలా ప్రొటెక్టివ్ గా ఉన్నారు లాక్డౌన్ పీరియడ్ లో. అయితే ఈ రోజున దాదాపు వరుసపెట్టి సెలవులు వస్తున్నాయి. లాస్ట్ మార్చి 27th నుంచి కూడా ఖచ్చితంగా వెళ్లే ఉంటారు. హోలీ హాలిడేస్ కావచ్చు, సెకండ్ సాటర్డేస్ కావచ్చు. కానీ కేంద్రం ఆల్రెడీ అలర్ట్ ఇచ్చింది, ఈ వైరస్ గ్రామాలకు విస్తరిస్తే పరిస్థితి చేయి దాటిపోతుంది అని. ఏంటి గ్రామాల విషయానికి వస్తే, గ్రామాల్లో ఇన్ జనరల్ వైరస్ స్ప్రెడ్ అంత తీవ్రంగా ఉండదండి. ఎందుకంటే జనసాంద్రత పట్టణ ప్రాంతాల్లో ఉన్నంతగా గ్రామాల్లో ఉండదు. ఇళ్ళు కూడా కొంచెం దూరంగా ఉంటాయి, కొంచెం బెటర్ గా ఉంటుంది. బట్ ఖచ్చితంగా ఒక ఇంటికి గనక వైరస్ వస్తే దాని నుంచి ఆ ఇంటిల్లి బాధికి వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రామంలో ఉపయోగించే చెరువు అందరూ కలిపి వాడుతుంటే స్నానాలకు కానీ ఇట్లా, అది స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్ నుంచి ఒకరికొకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. రిలీజియస్ ఈవెంట్లు వస్తే మొత్తం ఊరు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్రామాలకున్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, గ్రామాల్లో సరైన హెల్త్ కేర్ దొరకడం కష్టం. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒకవేళ కోవిడ్ వస్తే వాళ్ళు అక్కడి నుంచి పట్టణం దాకా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గవర్నమెంట్ కొంత మేరకు ఏర్పాటు చేశారు, బెడ్స్ గానీ ఆక్సిజన్ పడకలు గానీ ఏర్పాటు చేశారు. కానీ ఆ పడకలతో పాటు సరిపోదు కదా, దాన్ని ట్రీట్ చేయగలిగిన స్పెషలిస్టులు కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గ్రామాలకి బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ ఏంటంటే, అసలు కరోనా అనేది ఆ గ్రామంలో ఎంటర్ కాకుండా చూసుకోవడమే వాళ్ళకి బెస్ట్ పాసిబుల్ ఆల్టర్నేటివ్. ఒకవేళ అది కాకుండా ఒకసారి ఎంటర్ అయిందంటే గ్రామాల్లో ఐసోలేట్ చేయడం ఈజీగా ఉంటుంది. కాబట్టి పీపుల్ ని ఐసోలేట్ చేయడం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈవెన్ పట్టణాల్లో కూడా జరుగుతున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళకి సీరియస్ గా లేకుండా ఫీవర్ తగ్గిపోయిందంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఐసోలేట్ అవ్వడం లేదు. ఇందాక రామచంద్ర గారు మాస్క్ మ్యాండేట్ ఏ విధంగా చెప్పారో, ఐసోలేషన్ ప్రోటోకాల్స్ మళ్ళీ గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఫీవర్ తగ్గిపోతుందో వాళ్ళు విపరీతంగా బయట తిరగడం బిగిన్ చేస్తున్నారు. అదేవిధంగా వ్యాక్సిన్ కోసం వెళ్లిన వాళ్ళు మాస్క్ గట్టిగా పెట్టుకునేటట్టు మనం చేయాల్సిన అవసరం ఉంది. ఒక వ్యాక్సిన్ పడగానే మనకి ప్రొటెక్షన్ వచ్చేసింది అనుకున్న కాన్ఫిడెన్స్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు కొంత నిర్లక్ష్యం చూపించడం జరుగుతోంది. ఇంకొక మూడో విషయం ఏంటంటే, వ్యాక్సిన్ 2 డోసులు పూర్తి చేసుకున్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ కరోనా వచ్చి తగ్గిపోయిన వాళ్ళు సరిగ్గా మాస్కులు ధరించకపోవడం, వాళ్ళు సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన అది పర్కులేట్ అయిపోతుంది. ఆల్రెడీ వ్యాక్సిన్ వేసుకుని వాళ్ళు కూడా వీళ్ళని చూసి, ఎస్పెషల్లీ హెల్త్ కేర్ వర్కర్స్ గురించి చెప్తున్నాను నేను, డాక్టర్లు ఎవరైతే వాళ్ళకి మంచి యాంటీబాడీస్ ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఓకే మనకి మంచి యాంటీబాడీస్ ఉన్నాయి, మనం ఇంత గట్టిగా పాటించకపోయినా పర్వాలేదు,
అన్నది ఉన్నప్పుడు అది పర్కలేట్ అయిపోతుంది మిగతా వాళ్ళలో వ్యాక్సిన్ వేసుకోవడం. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హెల్త్ కేర్ వర్కర్స్ కానివ్వండి, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానివ్వండి, ఎవరైతే వేసుకున్నారో, అదేవిధంగా పొలిటీషియన్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, ఎవరికైతే వచ్చి తగ్గిపోయి సఫిషియెంట్ గా యాంటీబాడీస్ ఉన్నాయో మీరు కూడా దయచేసి మాస్క్ పెట్టుకోవడం కానివ్వండి, డిస్టెన్స్ పాటించడం కానివ్వండి, శానిటైజేషన్ యూజ్ చేయడం కానివ్వండి, ఏ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ కంప్లీట్ గా పాటిస్తే గనక అది ప్రజల్లోకి పర్కులేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది డాక్టర్ ముఖర్జీ గారు. అంటే వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా ఒకటే, ఎందుకు ఇప్పుడు హెల్దీగా ఉన్నాము, మళ్ళీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మనము నేను అది చాలా క్లియర్ గా చెప్పాలి. నేను వ్యాక్సిన్ వేసుకున్న దానికి డిఫరెన్స్ లేదు అనే విషయం కరెక్ట్ కాదండి. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కరోనాతో మరణించే అవకాశం ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. ఎప్పుడు అవుతుంది? ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత సుమారుగా 42 నుంచి 45 రోజుల తర్వాత, అంటే నెలన్నర తర్వాత అవకాశం 0 అయిపోతుంది. నెంబర్ 1. రెండోది, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఒక సామాజిక దృష్టితో ఉపయోగం పెట్టుకొని వాళ్ళు కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ పాటించమంటున్నాను తప్ప వాళ్ళు మనకి తీసేసినా పర్వాలేదు అని తీసేసి తిరగమని కాదు. కొత్త వేరియంట్ కానీ ఏదన్నా వస్తే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ కోసము సమాజం కోసము కొంచెం కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ పాటించమంటున్నాను తప్ప వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి వేసుకుని వాళ్ళకి తేడా లేదనేది ఎటువంటి పరిస్థితుల్లో నిజం కాదు. వ్యాక్సిన్లు ప్రాణాలు కాపాడతాయి, అది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే చాలా మైన్యూర్ కేసెస్ ఇప్పటి వరకు డిటెక్ట్ చేసినప్పటికీ కూడా కొంతవరకు కొన్ని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత సెకండ్ డోస్ కి వైరస్ అటాక్ అవ్వడం, చనిపోవడం జరిగింది. అలాగే కొంతమంది ఫ్రంట్ లైన్ వారియర్స్ లో ఉన్న పోలీసులు 2 డోసులు తీసుకున్న తర్వాత కూడా చనిపోయినటువంటి సందర్భం ఉంది. ఇది కొంతవరకు ప్రజల్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా చూపించింది కదా. దీని మీద అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం అయితే ప్రభుత్వాల మీద కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది మీద కానీ ఉంది కదా. నేను ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఫస్ట్ టైం వేవ్ లో ఏ ఐసీయూలో అయినా ఒక 10 మంది అడ్మిట్ అయి ఉంటే దాంట్లో 2 హెల్త్ కేర్ వర్కర్స్ ఉండేవాళ్ళు. ఖచ్చితంగా డాక్టర్లు కానివ్వండి, నర్సులు కానివ్వండి, వార్డు బాయ్లు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ 10 మంది ఉన్న ఐసీయూలో 2 కంపల్సరీ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ విధంగా లేరు, ఖచ్చితంగా లేరు. ఐసీయూలో డాక్టర్లు ఎవరు మాకు ఫోన్లు చేయట్లా, మాకు ఇప్పుడు వచ్చింది, మేము ఐసీయూలో అడ్మిట్ అయ్యామని. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రేర్ గా ఎవరికో 2 డోసులు తీసుకున్న తర్వాత కంప్లీట్ ప్రొటెక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు చనిపోవడం అనేది రేర్ ఎంటిటీ. అంటే 3 కొమ్ములున్న గేదె పుట్టినప్పుడు మనం ఎంత రేర్ గా చూస్తామో వీళ్ళు కూడా అంత రేర్. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ 2 డోసులు తీసుకున్న తర్వాత 15 to 21 days అయిపోయిన తర్వాత వాళ్ళు కోవిడ్ తో మరణించే అవకాశం నియర్ 0 అయిపోతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. మనం తర్వాత రాదని కాదు, రావచ్చు, కానీ ఇప్పుడు లెటర్స్ ఇమాజిన్ ఇప్పుడు 105,000 కేసులు వచ్చినాయి అనుకోండి. ఈ 105,000 మంది సెకండ్ డోస్ అయిపోయి ప్రొటెక్షన్ ఉన్నవాళ్ళు అనుకోండి. ఈ 105,000 మంది వచ్చినా వీళ్ళలో ఒక్కళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి వ్యాక్సిన్ అనేది అంత మేజర్ డిఫరెన్స్ కాజ్ చేస్తుంది. రామారావు గారు, యాంటీబాడీస్ డిటెక్ట్ చేయడంలో ఇప్పటి వరకు ఒక క్లారిటీ, ఒక స్పష్టత లేదు. అంటే ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత ఎన్ని వీక్స్ తర్వాత యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనే దాని మీద ఇంతవరకు క్లారిటీ లేదు. ఎందుకంటారు? తీసుకోవాలి కదండి. సో వెదర్ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ అయితే 4 weeks అండ్ కోవిషీల్డ్ అయితే 4 to 6 weeks తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు అండి. కానీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఇందాక ముఖర్జీ గారు అన్నట్టు ఫస్ట్ డోస్ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత యాంటీబాడీస్ అంత ఎడిక్వేట్ గా రావండి. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అయిన తర్వాత అట్లీస్ట్ వెయిట్ ఫర్ 2 weeks అండి. సో దట్ మీన్స్ 6 వారాలు, మొదటి డోస్ నుంచి 6 వారాల తర్వాత డెఫినెట్ గా యాంటీబాడీస్ ఎడిక్వేట్ లెవెల్లో ఉంటాయనండి. సో ఇప్పుడు మేమందరం వ్యాక్సిన్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్లో 2,000 మంది స్టాఫ్ ఉన్నారండి. 2,000 మంది వ్యాక్సిన్ తీసుకున్నాము. దానిలో కొంతమంది యాంటీబాడీస్ టెస్టింగ్ అది చేయించుకున్నామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంటీబాడీ టెస్టింగ్ చేయించుకుంటే నాకు 6 weeks తర్వాత ఫస్ట్ డోస్ ఇచ్చిన 6 weeks తర్వాత యాంటీబాడీస్ టెస్ట్ చేయించుకుంటే అకౌంట్ ఎడిక్వేట్ యాంటీబాడీ లెవెల్స్ అండి. మామూలుగా మోర్ దెన్ 1 ఉండాలి, 11.5 ఉన్నాయి.
సో అంటే ఫస్ట్ డోస్ తర్వాత వెయిట్ చేయాలండి. మనం ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఇందాక ముఖర్జీ గారు అన్నట్టు ఫస్ట్ డోస్ తీసుకోగానే పర్వాలేదు ఇంకా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి అనుకోవటము, మాస్క్ అవి తీసేయటము, బయటకు వెళ్ళిపోవటము, మాస్క్ గ్యాదరింగ్స్ లో పార్టిసిపేట్ చేయటము, సో అవన్నీ చేస్తున్నారండి. ప్లీజ్ అటువంటి చేయకూడదండి. అంటే దీనిలో ఒకటండి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ పాండమిక్ కంట్రోల్ అవ్వాలంటే ఇట్స్ నాట్ జస్ట్ ఒకళ్ళు కాదండి, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఒకటేమో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అండ్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అండ్ పబ్లిక్ అండి, అందరూ కలిసి పని చేయాలండి. అందరూ అనుకోవాలి. ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ చేస్తే సరిపోదు, ఒకటి గవర్నమెంట్స్ మీరు ఇట్లా ఉండాలని చెప్తే సరిపోదు. పబ్లిక్ అండి, మెయిన్ గా పబ్లిక్ చెప్పిన మాట వినాలండి. సింపుల్ థింగ్స్ అయ్యాయి కదండి మేము చెప్పింది. జస్ట్ మాస్క్ పెట్టుకోండి, దూరం మెయింటైన్ చేయండి, చేతులు కడుక్కోండి అని చాలా చాలా సింపుల్ థింగ్స్ చెప్పిన అవి కూడా పాటించకుండా ఇష్టం వచ్చినట్టు అలా తిరిగేసి మాస్కులు పెట్టుకోకుండా, మాస్కులు పెట్టుకున్నా సరిగా పెట్టుకోరు, ఆ మాస్ గ్యాదరింగ్స్, ఫంక్షన్స్, పబ్బులు ఇవన్నీ తిరుగుతా ఉంటే ఇంకా ఎట్లా అండి, ఎలా చెప్పాలి, ఏం చెప్తాం చెప్పండి. హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అని, అయినా సరే వినకపోతే ఎట్లా అండి. సో రియలీ ప్రాబ్లమాటిక్ గా ఉందండి. ఇప్పుడు 1,00,000 కేసుల పైన రావడం అంటే చాలా చాలా ఎక్కువ అనమాట. అందరూ కేర్ఫుల్ గా ఉండాలి. వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా తయారైందంటే నాకు కాల్ చేస్తారు, వ్యాక్సిన్ ఉందా అంటే ఉందండి, తర్వాత ఏ వ్యాక్సిన్ ఉంది అని అంటారు. ఈ వ్యాక్సిన్ ఉందంటే కాదండి ఇంకో వ్యాక్సిన్ వస్తే చెప్పండి మేము వేయించుకుంటామండి. అసలు ఏమి తేడా లేదండి. వెదర్ ఇట్స్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అండ్ కోవాక్సిన్ both are equally effective. More than 80% ఎఫికసీ ఉందండి. వ్యాక్సిన్ వేసుకోవటం అనేది ఇంపార్టెంట్ అండి. ఏ వ్యాక్సిన్ వేయించుకున్నాం అనేది కాదు, వ్యాక్సిన్ వేయించుకోవటం అనేది ఇంపార్టెంట్. అండ్ దెన్ రిగార్డింగ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఒక వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి, ఇంకోటి తీసుకుంటే తక్కువ వస్తున్నాయి అని అనుకున్నారు. అట్లా ఏమి ఉండదండి. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా చాలా తక్కువ అండి. చైల్డ్హుడ్ వ్యాక్సిన్, ఇప్పుడు మన పిల్లలకి వ్యాక్సిన్ ఎలా వేసుకుంటామండి, 6 వారాలకి 10 వారాలకు పుట్టినప్పుడు వ్యాక్సిన్, అలాగేనండి వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే మినిమం. ప్లీజ్ గో ఫర్ వ్యాక్సినేషన్. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేయడమే కాకుండా సొసైటీని, కంట్రీని కూడా ప్రొటెక్ట్ చేయండి. రైట్ రామారావు గారు, ప్రవీణ్ గారు, పీపుల్ ఆర్ నాట్ లిజనింగ్. వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలైనా ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలి కంట్రోల్ చేయాలంటే. నాన్ ఎసెన్షియల్ ఏవైతే ఉన్నాయో, పబ్బులు కావచ్చు, క్లబ్లు కావచ్చు, ఎక్కడైతే సోషల్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా మత్తులోనూ, తాగిన మత్తులోనూ చిందులేసే చోట, నైట్ లైఫ్ ఉన్న చోట కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉందా? ఈ రోజు కూడా కేటీఆర్ ఒక మాట అన్నారు, అంటే లాక్డౌన్ ఉండకూడదు అని అనుకుంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు రాష్ట్రం కానీ దేశం కానీ భరించే పరిస్థితులు లేదు. ఆర్థికంగా ప్రజలు కూడా భరించలేరు, ఎందుకంటే ఉద్యోగాలు అనేవి ఉండవు, వాళ్ళ జీవనోపాధి కోల్పోతారు. కాబట్టి అందరూ సహకరించాలి. కానీ వాళ్ళ మాట వింటలేదు. వినప్పుడు వీళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలి కదా. ఒక 2 వారాల తర్వాత ఒక అంచనాకు రావచ్చా, ఏమైనా నైట్ లైఫ్ మీద కర్ఫ్యూ పెట్టే అవకాశాలు ఉంటాయి, చెయ్యొచ్చు అనేది ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఆల్రెడీ మనం ఆ పొజిషన్కి వచ్చేసామండి. వెంటనే మనము వీ హ్యావ్ టు గో టు షార్ట్ లాక్డౌన్స్. మనం ఇప్పుడు లాంగ్ లాక్డౌన్స్ పెట్టడం వల్ల దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. సో మనం జస్ట్ నైట్ కర్ఫ్యూ అంటే రాత్రి 7 నుంచి 8 నుంచి ఉదయం దాకా. సో నైట్ లైఫ్ అనేది వీలైనంత వరకు రెస్టారెంట్స్, పబ్బులు, థియేటర్లు, గ్యాదరింగ్స్, ఫంక్షన్ హాల్స్, వీటన్నిటిని ఇప్పుడు మనం చూస్తే వెస్టర్న్ కంట్రీస్ లోపల అందరూ 6 మెంబర్స్కి మాత్రమే పర్మిషన్. ఒక పెళ్లికి వెళ్ళాలన్నా ఓన్లీ 6 మెంబర్స్, అంటే అంత తక్కువ మందిని పర్మిట్ చేస్తున్నారు. దే హ్యావ్ ఫార్మ్డ్ బబుల్స్, ఇండిపెండెంట్ ఫ్యామిలీ బబుల్స్. ఒక 2 ఫ్యామిలీస్ వీళ్ళ వరకే కలవాలి, ఎక్కువ మంది కలవకూడదు. ఇలాంటి బబుల్స్ అనేవి క్రియేట్ అవ్వాలి. వీటి మీద ప్రభుత్వం అవగాహన వచ్చి వాళ్ళు ప్రజలకు అవగాహన కల్పించాలి దీని మీద. ఇప్పుడు మన మహారాష్ట్ర చూస్తే దే హ్యావ్ గాన్ ఫర్ ఏ షార్ట్ లాక్డౌన్. ఏంటి, వీకెండ్ లాక్డౌన్స్. ఫ్రైడే ఈవినింగ్ లాక్డౌన్ చేస్తారు, మండే మార్నింగ్ ఓపెన్ చేసేస్తారు. ఈ టైంలో ఆల్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్. కానీ ఈ లాక్డౌన్ అనేది, షార్ట్ లాక్డౌన్స్ అన్న పెడితే ప్రజలకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు మనం ప్రభుత్వం ఏం చెప్తుంది, మీరు మాస్కులు వేసుకోవాలి బట్ థియేటర్స్ ఆర్ ఓపెన్, మీరు సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళకూడదు బట్ ఆల్ రెస్టారెంట్స్ ఆర్ ఓపెన్, మీరు ఫంక్షన్స్కి వెళ్ళకూడదు బట్ ఆల్ ఫంక్షన్ హాల్స్ ఆర్ ఓపెన్. అప్పుడు ప్రజలకి దేని మీద నమ్మకం వస్తుంది? యు ఆర్ జస్ట్ కన్ఫ్యూజింగ్ దెమ్. సో ప్రభుత్వం సైడ్ నుంచి కూడా డెఫినెట్ గా దేర్ హ్యావ్ టు బి సంథింగ్. ఈ పర్టికులర్ లాక్డౌన్స్ పాటించాలి. ఇప్పుడు మనం పొగాకు గురించి, నికోటిన్ గురించి మనం థియేటర్లో ప్రతిసారి వి ప్లే ఒక షార్ట్ ఫిలిం. ఇప్పుడు మనం వీ కెన్ టేక్ సెలబ్రిటీస్ హెల్ప్, ఎవరిదైనా సరే మాస్క్ ఎలా వేసుకోవాలి, అసలు దాని గురించి ఇప్పుడు దాకా అవగాహన ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు? యూట్యూబ్లో వీడియోస్ చూసుకోవడం తప్పించి ప్రజలకు అసలు ఐడియానే లేదు. ఆ రకంగా గవర్నమెంట్ హ్యాస్ టు రిలీజ్ వీడియోస్ విత్ సెలబ్రిటీస్ తోటో లేకపోతే పొలిటీషియన్స్ మాస్క్ ఎలా వేసుకోవాలి
అనేది చూపించాలి, ఎలా పాటించాలి. ఒక షార్ట్ ఫిలిం 30 seconds ఫిలిం చేసినా కూడా సరిపోతుంది. ఇవన్నీ గవర్నమెంట్ సైడ్ నుంచి రావాలి. వచ్చినప్పుడు ప్రజలకి క్లియర్గా అవగాహన వస్తుంది. సో ఇది ప్రభుత్వం చేయాల్సిందే, ఈ షార్ట్ లాక్డౌన్ తీసుకురావాల్సిందే. లేదంటే ఈ కేసెస్ 1,03,000 ఈ రోజు కేవలం 15 రోజుల్లో వి విల్ హిట్ 1,50,000, ఆ పైన 2 లక్షలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ పరిస్థితికి వెళితే దెన్ డెఫినెట్ గా మన హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలాప్స్ అయిపోతుంది. రైట్. రామచంద్ర గారు, మనకి ఇటలీ లాంటి ఎక్స్పీరియన్స్ చాలా కాళ్ల ముందునే అడ్వాన్స్ కంట్రీస్ లోనే కంట్రోల్ చేయలేటువంటి పరిస్థితి. ఇప్పుడు అమెరికా, బెల్జియం ఏదైతే ఉందో, బ్రెజిల్, దాదాపు దానికి మించి ఒక రోజు కేసులు నమోదయ్యాయి. ఒక టైటానిక్ షిప్ లో వెళుతూ మనకేం కాదు అనుకున్న పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు మేము. జనానికి ఎలా అర్థమవుతుంది? అంటే ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన పాపులేషన్ ఏజ్ అంటే ఆల్మోస్ట్ 50% ఈజ్ లెస్ దాన్ 25 years. సో వీళ్ళకి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు వీళ్ళకి ఇట్ హ్యాస్ టు బి కన్వేడ్ ఇన్ ఎ డిఫరెంట్ అంటే వే. వీళ్ళు ఊరినట్టు భయపెడితే ఇదిగో ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, మాస్క్ వాడకపోతే ఇలా అవుతుందనే కాదు. అంటే దానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి కదా. ఇప్పుడు వీ నో హౌ అడ్వర్టైజ్మెంట్ ఈస్ డన్, హౌ ఏ గవర్నమెంట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఏ వెరీ గుడ్ వే. ఎలాగంటే సపోజ్ కోవాక్సిన్ ఇందాక చెప్తున్నారు చూడండి డాక్టర్ గారు, చాలా మంది అంటారు కోవిషీల్డ్ ఉందా, కోవాక్సిన్ ఉందా, కోవాక్సిన్ ఉంటే ఎంచుకుంటా లేకపోతే లేదు. ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ ఎనీ ప్రాపర్ నాలెడ్జ్? నో. ఎందుకంటే ఒక రకంగా చూస్తే కోవిషీల్డ్ మాక్సిమం యూజ్డ్ వ్యాక్సిన్ ఇన్ ద వరల్డ్. అలాగే ఆల్మోస్ట్ మేజర్ కంట్రీస్ లైక్ హోల్ ఆఫ్ యూరోప్, ఆస్ట్రేలియా, ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ కోవిషీల్డ్, నాట్ ఆన్ కోవాక్సిన్ కదా. కానీ గవర్నమెంట్ హ్యాస్ డన్ ఇట్, అంటే ఇట్స్ ఏబుల్ టు డూ ఇట్. కాబట్టి ఇట్ హ్యాస్ దట్ పొటెన్షియల్. ఒక మినిస్టరో, ఒక చీఫ్ మినిస్టరో ఆ ఒక క్లిప్ చేసి ఇదిగో మాస్క్ ఇలా వాడాలి, నేను ఇంట్లో వాడుతున్నాను, నేను తింటా ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో కూడా వాడుతున్నాను అని చెప్పారనుకోండి, ఇట్ విల్ హ్యావ్ ఎ టోటలీ డిఫరెంట్ ఇంపాక్ట్ ఆన్ ద యంగ్ పీపుల్, స్పెషల్లీ సెలబ్రిటీస్ ఆయన ఇందాక అన్నట్టు. సో ఇది ఏజ్ తక్కువ ఉండటం అనేది ఒక పెద్ద పాజిటివ్ పాయింట్ ఇండియాలో. దిస్ ఈజ్ వై మనకు అంత మార్టాలిటీ రేట్ తక్కువ అది ఉంది. కానీ దాన్ని వేరే రకంగా మనం ట్యాకిల్ చేయాలి. ఇది ఇందాకలాగా డాక్టర్ గారు చెప్పినట్టు కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ గవర్నమెంట్ అలా చేయకుండా, ఇప్పుడు ఆయన అన్నట్టే పబ్లు ఓపెన్ చేయటం, సినిమా థియేటర్లు ఓపెన్ చేయటం, మీరు మాస్క్లు వేసుకోవాలంటాం, ఇది లేకుండా ప్రాపర్గా ఒక యూనిఫైడ్గా ఒకటి ఉంటే, మాస్క్ మ్యాండేట్ స్ట్రిక్ట్గా ఉండటం, ప్లస్ వ్యాక్సిన్ రూల్ అవుట్ కూడా చాలా ఫాస్ట్గా ఇంకా స్పీడ్ పెంచడం, మనకున్న వ్యాక్సిన్లు అన్ని తీసుకోవటం. ఇప్పుడు ఫైజర్ అవని, నోవాక్స్ అవని, స్పుట్నిక్ అవని, ఇప్పుడు రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు చాలా రోజుల నుంచి వాళ్ళ కొత్త ట్రయల్ పెట్టండి, దాన్ని మార్చండి అనే బదులు ఆల్రెడీ వేరే కంట్రీల్లో వాడుతున్నారు, స్టార్ట్ చేసేసి యూ కెన్ డూ ద ట్రయల్ లేటర్ ఆన్. సో ఇవన్నీ కూడా ర్యాపిడ్గా వ్యాక్సినేషన్ రోల్ అవుట్ చేయటం, దాని తర్వాత ఎవరు అన్నట్టు రింగ్ వ్యాక్సినేషన్లు అవి చేయటం, ఈ సొసైటీ లోపల స్పెషల్లీ యంగ్ జనరేషన్స్కి వాళ్ళకి నచ్చేటట్టు ఈ మాస్క్లు అయ్యి ఎలా వాడాలి, ఇట్ ఈస్ స్టైలిష్ టు వేర్ మాస్క్ అని అలాగ వాళ్ళకి కన్వే చేయటం, వీటి ద్వారా చేయటం అవుతుంది తప్ప మనం ఊరినే వాళ్ళు భయపెడితే వాళ్ళు భయపడే మూడ్లో లేరు, స్పెషల్లీ ద యంగర్ జనరేషన్. ఎస్, ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామచంద్ర గారు అండ్ ముఖర్జీ గారు అండ్ రామారావు గారు లైవ్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. ఇది 6 రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభిస్తోంది.